नमस्ते महालक्ष्मी ಗೊರವನಹಳ್ಳಿಯ ಶುಭಕರಿ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వెళ్ళామంటే గొరవనల్లి మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళాము. కానీ ఎండలో కాదు, ఇది ముందు వీడియో, కానీ ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. చూడండి, లోపలికి వెళ్ళాము, దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాము. ఇంకా పసుపు కుంకుమ పెట్టినారు, అవి నేను మా మమ్మీ మా బిందు సిరి అంతా పెట్టుకొని ఇక్కడ వచ్చినాము. ఇక్కడ నవగ్రహాలు ఉంటే నేను మా మమ్మీ చుట్టేస్తున్నాము. సరే, నెక్స్ట్ ఇంకా మా సిరి అయితే ఒక స్లో మోషన్ వీడియో తీసుకొని ఫోటో స్టిల్స్ అన్నీ ఇచ్చేసింది. ఇంకా ఫోటోలు అయితే దిగుతున్నాము. మా కన్నయ్య గారు చూడండి, ఫోటోలు అయితే దిగేసినారు ఫుల్గా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బన్నీ మర, ఇది వేప చెట్టు ఉంది, అది చుట్టేస్తే చాలా మంచిదంట. సో అట్లా ప్రదక్షిణలు వేస్తున్నాము. ఇక్కడ టెంపుల్ చూడండి, వ్యూ ఇంకా కొత్తగా కడుతున్నారు టెంపుల్. ఇక్కడ మేమైతే ఇక్కడ నాగులు అక్కడ దీపారాధన చేద్దామని నాగులకు దీపాలు పెట్టేసుకుంటూ ఉన్నాము. నేను మా అవ్వ మా సిరి అంతా కూర్చోయినాము. వీళ్ళకైతే ఏం వర్క్ లేదు, కూర్చోయినారు ఊరికే. ఇక మా చిట్టి తల్లి చూడండి వాటర్ ఎట్లా తాగుతుందో. సో ఈ టెంపుల్కి మేము ఏంటికి వచ్చినామని రీజన్ అయితే చెప్తాను. సో లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు అయితే చూడండి ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. కాకపోతే ఆఫ్టర్ 2 o'clock అయిందప్పుడే ఇక అందరికీ ఆకలి వేస్తుందని ఇక సరే అని క్యారీ అయితే తెచ్చుకున్నాము. సో కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇక ఎక్కడన్నా ప్లేస్ చూసుకొని ఫుడ్ అయితే తినేద్దామని డిసైడ్ అయిపోయినాము. చూడండి మా చిట్టి తల్లి. ఇక్కడ టెంపుల్లో భోజనాలు అయితే పెడతారు, కానీ మేము ఫుల్ రష్ ఉండని క్యారీ తెచ్చుకొని అంతా కూర్చొని భోజనం చేస్తున్నాము. మా చిన్ను అవ్వ అందరూ కూర్చోన్నాము. ఇంకా మా ఆయన అయితే పేర్లు పెట్టే దాంట్లో ఫస్ట్ అండి. అందరూ ఇట్లాగే ఉంటారు కదా హస్బెండ్లు. ఓకే, నెక్స్ట్ ఇక బజ్జీలు తెప్పించుకున్నాము. నెక్స్ట్ చెరుకు రసం తాగేసి ఇక సరే డ్యామ్ చూద్దామని బయలుదేరినాము. చూడండి పైకి ఎక్కుతానం, స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఈ ప్లేస్లో అక్కడ సైడు లాక్ చేసినారు ఫుల్, అక్కడ నాటాలు అని చెప్పినారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సూసైడ్ అనేవి జరిగినాయంట రీసెంట్గా, అందుకే అక్కడ పోలేదు. సో అంతా ఇక్కడే చూస్తూ ఉన్నారు. వ్యూ చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ వీడియోస్ రీల్స్ అయితే బాగా తీసుకోవచ్చు కదా, కాకపోతే మాకైతే కుదరలే పిల్లలతో. ఏదో కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక నెక్స్ట్ మేము ఇక్కడ ఎందుకు వచ్చినామని మీకు రీజన్ అయితే చెప్తానన్నాను. అదేంటంటే ఆ మహాలక్ష్మి తల్లికి ఒక మొక్కు కోరుకోయినాను, అది నెరవేర్చింది కాబట్టి ఆ మొక్కు తీర్చడానికి ఇక్కడ వచ్చినాము. సో మనస్ఫూర్తిగా ఆ తల్లి నెరవేర్చింది. చాలా అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను ఆ తల్లికి. సో మీకు కూడా ఈ కష్టాల్లో ఉన్న ఈ బాధల్లో ఉన్న ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకోండి, ఖచ్చితంగా కరుణిస్తుంది. అంతేనండి, ఉన్నదక్క లైఫ్, హ్యాపీగా ఉందాం, ఏమంటారు. నెక్స్ట్ ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతుంది, కానీ మేము పోయినప్పుడు ఫుల్ స్టాప్ చేసేసినారు. ఇక్కడ డ్యామ్ చూసుకొని బయలుదేరి వచ్చేసినాము. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.